రెడ్లు. విజయనగర పాలకుల కాలంలో రెడ్లు అంత ప్రధానమైన పదవులు ఆక్రమించలేదు. సాధారణ ప్రజల్లో ఒక భాగంగానే ఉండిపోయారు. గతంలో రెడ్డి రాజులకి విజయనగర ప్రభువులకి మధ్యనున్న స్పర్ధలే ఇందుకు కారణం. విజయనగర సామ్రాజ్యంలో రెడ్లు గ్రామాధికారులుగా, సామాన్య రైతులుగా, సాధారణ సైనికులుగా జీవితం గడిపారు. రెడ్డి స్త్రీలు వానాకాలంలో బుట్టల్లో పెట్టిన అంబలి గిన్నెలు నెత్తిపై పెట్టుకొని చేలలో కావలి కాసే తమ భర్తలకు ఇచ్చేవారని, వారు దాదాపు పేద జీవితమే గడిపేవారని శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో చెప్పాడు. రెడ్లలోనూ వడ్లలోనూ ఉన్న భేదాలు అనంతమైనవి. రెడ్లలోని శాఖ భేదాలు చాలా విచిత్రమైనవి. మోటాటి రెడ్డి స్త్రీలు కుడి పైట వేసేవారు, పాకనాటి రెడ్డి స్త్రీలు ఎడమ పైట వేసేవారు. ఈ కుడి ఎడమ పైట పట్టింపుల వల్ల పోట్లాటల దాకా వెళ్ళి తన్నుకు చచ్చేవారు. ఈ కుల శాఖల మనస్తత్వం పైకి ఎంత సాధారణంగా కనిపిస్తాయో లోపల అంత కిరాతకంగా ఉంటాయి.